టాలీవుడ్లో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ వివాహాలు చేసుకొని కూడా ముందుకు కొనసాగుతున్నారు. ఎంతోమందికి హాట్ ఫేవరెట్గా సంపాదించుకున్నారు. అయితే కొంతమందికి సంతానం కూడా ఉన్నారు. కొంతమందికి అబ్బాయిలే ఎక్కువగా పుట్టారు. టాలీవుడ్లో ఏ హీరోయిన్కైనా ఏ కొడుకు ఉన్నారో తెలుసుకుందాం. టాలీవుడ్లోకి వచ్చారా లేదంటే చదువుకుంటున్నారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన వీడియోస్ లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన మాస్టర్ మధు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్లో సాంప్రదాయకమైన హీరోయిన్గా ముందుకు కొనసాగుతుంది స్నేహ. ఈమెకు ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించి మెప్పించి అభిమానులను అరికట్టుకుంది. అయితే ఈమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు ప్రసన్న విహారీ. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో అతడు ఉన్నాడు. అలాగనే టాలీవుడ్లోనే ఎంతోమంది అందగత్తె అయిన పేరు పొందిన రంభ. ఈమె డ్యాన్స్కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. రంభాకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు. పేరు సివిల్. ఇతను కూడా స్కూలింగ్ లైఫ్లోనే ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగనే టాలీవుడ్లోనే పేరు పొందిన రోజా. ఈమెకు ఏపీ రాజకీయాలలో మంత్రి వ్యవహారంగా వ్యవహరిస్తుంది. అలాగనే పరుషోలకు యాంకర్గా అలాగనే జడ్జిగా వ్యవహరిస్తుంది కూడా. రోజా కొడుకు పేరు కృష్ణ రోహిత్. ఇతను కూడా ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేయబోతున్నాడు. అలాగనే టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. అలాగనే టాలీవుడ్ లిస్ట్లో లేడీ స్టార్గా పేరు పొందిన నయనతార. ఈమె కూడా టాలీవుడ్లో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే నయనతార సరోగసి ద్వారా 2 పిల్లలకు తల్లి అయ్యింది. వారి పేర్లు ఉరిన్ రుద్రాని. వీళ్ళిద్దరూ కూడా అమ్మఒడిలోనే ఆడుకునే వయసులో ఉన్నారు. అలాగనే టాలీవుడ్ సహజ నటిగా పేరు పొందిన జయసుధ. ఈమెకు ఎన్నో సినిమాలు టాలీవుడ్లో హీరోయిన్గా పేరు పొందింది. ప్రస్తుతం ఈమె అమ్మమ్మ పాత్రలు పోషిస్తుంది. ఈమె కూడా 2 కుమారులు ఉన్నారు. వారి పేర్లు వచ్చి నీహాన్ కపూర్, శ్రేహాన్ కపూర్. నీహాన్ కపూర్ గ్యాంగ్స్టర్ గంగరాజు అనే సినిమా కూడా నటించారు. శ్రీహాన్ కపూర్ బస్తీ సినిమాలలో నటించారు. జయసుధ 2 కొడుకులలో కూడా టాలీవుడ్లోకి ముందుకు వెళ్తున్నారు. అలాగనే టాలీవుడ్లో అమ్మవారి పాత్రలలో కూడా నటించిన రమ్యకృష్ణ టాలీవుడ్లో మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగనే శివగామి దేవి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది. అభిమానులను అరికట్టుకుంది. రమ్యకృష్ణ ఒక కొడుకు కూడా ఉన్నాడు, రిత్విక్ వంశీ. ఈ అబ్బాయి ప్రస్తుతం కాలేజ్ లైఫ్లో ఉన్నాడు. త్వరలోనే స్టడీస్ కంప్లీట్ చేసి యాక్టింగ్ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగనే టాలీవుడ్లో పలు సినిమాలలో హీరోయిన్గా యాక్టింగ్ చేసి యాంకర్గా జడ్జిగా వ్యవహరించింది సుమా కనకాల. ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు రోషన్ కనకాల. ఇతను టాలీవుడ్లో హీరోగా ముందుకు కొనసాగుతున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్లో తన కళ్ళతోనే గమ్మత్తైన హీరోయిన్గా పేరు సాధించింది ఊహ. ఈమె కూడా 2 కొడుకులు ఉన్నారు. వారి పేర్లు రోషన్, రోహన్. అయితే రోషన్ టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి సందడి సినిమాతో సక్సెస్ కొట్టాడు. హీరోగా ముందుకు కొనసాగుతున్నాడు. రోహన్ ఇక కాలేజ్ స్టడీస్లో ఉన్నాడు. స్టడీస్ కంప్లీట్ చేయగానే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. అలాగనే టాలీవుడ్లోనే హీరోయిన్ కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య అంటే ఎక్కువ మంది పిలువబడే రేణు దేశాయ్. ఈమె నటించిన సినిమాలు కొన్ని సినిమాలు అయినా తన నటనతో ఎంతోమంది అభిమానులు సాధించారు. రేణు దేశాయ్కి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు అకీరానందన్. ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేసి విదేశాలలో యాక్టింగ్ స్కిల్లో నేర్చుకుంటున్నాడు. అయితే అకీరాకు హీరో అయ్యే అర్హతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. అలాగనే టాలీవుడ్లోనే తక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ మంచి పేరు సాధించింది నమ్రత. ఈమె కూడా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా హీరోయిన్గా నటించింది. అయితే టాలీవుడ్లో ఉన్న ప్రిన్స్ మహేష్ బాబుని వివాహం చేసుకుంది నమ్రత. మంచి లైఫ్నే ఎంజాయ్ చేస్తుంది. నమ్రత ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు గౌతమ్ కృష్ణ. ప్రస్తుతం కాలేజ్ లైఫ్లో ఉన్నాడు. గౌతమ్ చిన్నప్పుడే సినిమాలలో నటించాడు. తన తండ్రి తీసిన సినిమాలోని 1 నేనొక్కనే సినిమాలో చిన్నప్పటి పాత్రను పోషించాడు. అలాగనే గౌతమ్ కృష్ణ స్టడీస్ కంప్లీట్ చేసి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. అలాగనే టాలీవుడ్లోనే తన కళతో మంచి మార్కులను హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్. టాలీవుడ్ హీరో పక్కన ఈమెకు కూడా ఒక కొడుకు ఉన్నాడు.
నీల్ చెక్లిల్. ఈ అబ్బాయి ప్రస్తుతం స్కూల్కి వెళ్తున్నాడు. అయితే కాజల్ అగర్వాల్కి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు నిషా అగర్వాల్. అంటే ఈమె కూడా టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో పలు సినిమాలలో కూడా చేసింది. మ్యారేజ్ అయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి నిషా అగర్వాల్ ఒక కుమారుడు కూడా ఉన్నారు. అతని పేరు ఇషాన్. ఈ అబ్బాయి ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు. అలాగనే టాలీవుడ్లో ఎంతో చక్కగా మెప్పించిన లయ. ఈమెకు కూడా ఒక కొడుకు ఉన్నారు. అతని పేరు వచన్. ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేయబోతున్నాడు. వచన్ అంతకంటే ముందుగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్లో సినిమాలో మాస్ మహారాజా నటించిన అమర్ అక్బర్ యాంటోనీ చిత్రంలో వచన్ నటించాడు. హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో వచన్ నటించాడు. ఇవండి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఉన్న వారి కొడుకుల వివరాలు. ఎవరు సినిమాలలో ఎంట్రీ ఇవ్వబోతున్నారో, ఎవరు సినిమాలలోకి వచ్చే ఉన్నారో, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన మాస్టర్ మధు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.